మీ కుటుంబ సభ్యులు ఎవరినా కూడా బండి సంజయ్కి ఓటేసి గెలిపించమని చెప్పి మీరు దయచేసి మీ పేరెంట్స్ చెప్పండి. మీరు లేని మీకు మీ కుటుంబ సభ్యులకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా గతంలో అనేక సందర్భాల్లో అండగా ఉన్నటువంటి వ్యక్తి బండి సంజయ్. ఇప్పుడు కూడా మీరు అమెరికాలో ఉన్న ఇంకా వేరే విదేశాల్లో ఎక్కడన్నా కూడా మీ కుటుంబ సభ్యులను చూసుకోవాల్సిన బాధ్యత ఒక కుటుంబ పెద్దగా మీ అన్నగా మీ తమ్ముడిగా ఇవాళ నేను మీ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి విదేశాల్లో నివసిస్తున్న మా సోదరి మనందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. చాలా మంది దుబాయ్ నుంచి ఫోన్ చేసి బండి సంజయ్కి ఓటేయమంటున్నారు, అమెరికా నుంచి ఫోన్ చేసి బండి సంజయ్కి ఓటేయమంటున్నారు, కరీంనగర్ ఉద్యోగాన్ని తమ్ముళ్ళు పోయి బండి సంజయ్కి ఓటేయమంటున్నారు, డబ్బులు పెట్టుకుని పేదలు వచ్చి బండి సంజయ్కి ఓటేయమంటున్నారు. ఇలా ఒక్కసారి కొత్తపల్లి ప్రజలు ఆలోచించాలి. ఇలా మీకోసం కొట్లాడే, మీకోసం నా జీవితాన్ని నాశనం చేసుకొని, మీకోసం జైలు పోయి, మీకోసం 74 కేసులు మీద చేసుకొని నా భార్య పిల్లలు చంపుతాను కూడా ఇలా మీకోసం కొట్లాడే బండి సంజయ్ వల్ల జాగల పంచాయతీని జాగలు కబ్జా చేసి అడ్డగోలుగా సంపాదించి మాయ మాటలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి నేను పైసలు తీసుకెళ్తే కొబ్బరికాయలు కొట్టి వాళ్ళిద్దరు జాగల పంచాయతీ వాళ్ళ జాగల పంచాయతీ అంటే రేపు కూర్చొని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే కేసులు కొట్టేస్తారు వాళ్ళు. ఇలా నా కేసులు కొట్టాలి, నాకు జీవితాంతం శిక్ష పడుతుందా, 6 సంవత్సరాలు శిక్ష పడుతుందా? ఎవరు కొట్టించాలి? గమ్ముల కమలాకర్ చేతి ఉన్నది, కాంగ్రెస్ పార్టీ చేతి ఉన్నది. ఇలా ఒక్కసారి ఆలోచించక ఎవరు మీకోసం కొట్లాడుతుంటారు, ఎవరు మీకోసం జీవితాలను నాశనం చేసుకున్నారు? ఏ ఎంపీ కొట్టాడక, ఇట్లా ఏ ఎంపీ కొట్టాడక? మీకు తెలిసిన అడుగురక్క ఫోన్ చేసి మేము బండి సంజయ్కి ఓటేసామంటే శబాష్ అంటారు తప్ప ఇంకా బండి సంజయ్కి ఎందుకు ఓటేసామని చెప్పారక్క మీతో. దయచేసి ఆలోచించండి. వాళ్ళ ఇలా వాళ్ళు వీళ్ళొచ్చి మాయమడ చెప్పి పోయినసారి ఎన్నికల కంటే ముందు ఇలా నా మీద దొంగ వీడియో తయారు చేసిన గమ్ముల కమలాకర్, దొంగ పోస్టులు తయారు చేసిన గమ్ముల కమలాకర్. అరే మొగోని అయితే డైరెక్ట్ వచ్చి కొట్టాడాలి, ఫేస్ టు ఫేస్ కొట్టాడు, రాజకీయాల్లో కొట్టాడాలి. దొంగ వీడియో తయారు చేసి దొంగ ఫోటో తయారు చేసి 3 సార్లు గెలిచావు, 15 సంవత్సరాల రాజ్యం వెళ్ళావు. నువ్వు ఏం చేస్తావు? కరీంనగర్ కు పేదలు ఎంత అనుకున్నావు? అరే అడగాలక నువ్వు డబుల్ బెడ్రూమ్ ఓటేస్తే కేసీఆర్ అడిగే తమ్ము గమ్ముల కమలాకర్ ఉందా చెప్పక? అరే రేషన్ కార్డు ఎందుకు ఇస్తాలో కేసీఆర్ అడిగే తమ్ము గమ్ముల కమలాకర్ ఉందా? కాంగ్రెస్ అనకుందా?